సో మన యూట్యూబ్ ఛానల్లో మనం 100 రోజుల వేకప్ ఛాలెంజ్ అని చెప్పేసి పెట్టిన ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం నేను వీడియోలో ఏం చెప్పినంటే ఈ 100 రోజులలో రెగ్యులర్గా లేచి మార్నింగ్ మన యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ రెగ్యులర్ ఎవరు మెసేజ్ పెడతారో సో అందులో నుంచి ముగ్గుని సెలెక్ట్ చేసి నేను వాళ్ళ గిఫ్ట్స్ ఇస్తా అని చెప్పిన. సో ఇప్పుడు నేను ముగ్గురిని కాదు, నేను ఓన్లీ ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఆ ఇద్దరు సెలెక్ట్ చేసి వాళ్ళకైతే నేను మంచి 2 గిఫ్ట్లు అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కొంతమంది చాలా మంది అయితే లేచారు, నేను వాళ్ళ పేర్లు అయితే ఎక్కువ మంది నేను గుర్తుపెట్టుకోలేకపోయినా, ఎందుకంటే నా దగ్గర సమయం కూడా లేదు అంతమందిని గుర్తుపెట్టుకునేది. నాకు తెలిసి అయితే ఒక 5-6 అయితే రెగ్యులర్గా అయితే లేచి మెసేజ్ పెట్టారు. టెలిగ్రామ్లో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకు యూట్యూబ్లోనైతే ఒక 2 స్టూడెంట్స్ అయితే రెగ్యులర్గా మెసేజ్ పెట్టారు ఫ్రెండ్స్. సో అందులో నుంచి జి హనుమంతు .123 అనేటటువంటి ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తున్నా. ఆయన ఫస్ట్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో అబ్బాయి అయితే నాతో పాటు 100 రోజులు అయితే రెగ్యులర్గా లేచిండు. సరే మా అంటే 1-2-3 డేస్ ఎక్కడైనా మిస్ అయితే మిస్ కావచ్చు, కానీ సో 98 డేస్ అయితే నాతో అయితే రెగ్యులర్ ట్రావెల్ చేసిండు. దాని తర్వాత బోయ చంద్రశేఖర్ అని చెప్పేసి నేను టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ యువకుని కూడా నేను సెలెక్ట్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. సో యూట్యూబ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో సంపత్ కుమార్ కానీ నరసింహుడు కానీ వీళ్ళు కూడా మన రెగ్యులర్ వేసి మెసేజ్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా నిజంగానే మీరు బాగా కష్టపడ్డారు. అయితే పొద్దుగాల లేవడం ఒక్కటే గొప్ప కాదు. సో లేచి చదవండి. పొద్దుగాల లేచి మళ్ళీ మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో వీడియోలో లేకుంటే యూట్యూబ్లో వీడియోలో చూస్తే ఏంది లాభం, ఏముండదు. అందుకనే సో లేవడం ఒకటే కాదు, లేచి మీకున్నటువంటి సమయాన్ని ఎక్కడ సద్వినియోగం చేయాలి, ఎక్కడ చదవాలి అక్కడ ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అయితే ఇక నేను మళ్ళా 100 రోజుల ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ లోపల సత్తా ఉంటే, సో మీ లోపల గవర్నమెంట్ జాబ్ కొట్టగలనన్నటువంటి నమ్మకం ఉంటే, సో నాతో పోటీ పడేటటువంటి సామర్థ్యం మీ దగ్గర ఉంటే, సో ఇక నుంచి మళ్ళీ 100 రోజులు పోటీ పెట్టుకుందాం. సో రేపటి నుంచి, సో రేపు 5వ తారీఖు, సో మళ్ళీ 100 రోజులు పోటీ పెట్టుకుందాం. సో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే పొద్దుగాల లేవాలే, మన యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ పెట్టాలి ఫ్రెండ్స్. సో నేనైతే రోజు 5:30కు లేదామని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే మనిషికి 7 గంటల నిద్ర అనేది చాలా అవసరం కాబట్టి సో నేనైతే 5:30కు లేదామని ఫిక్స్ అయిపోయినా. సో మీరు 5 గంటలకు లేస్తే టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ పెట్టండి. సో మీరైతే ఎట్టి పరిస్థితుల్లోనైతే 6 గంటల లోపల అయితే లేవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో లేచి మనకు యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ 100 రోజులు కనుక ఎవరైతే రెగ్యులర్ మెసేజ్ పెడతారో సో వాళ్ళ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి సో ఇప్పుడు ఇచ్చినట్టుగానే గిఫ్ట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరికి ఇస్తున్నానో చెప్పినా, సో వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటియో మన టెలిగ్రామ్ మన యూట్యూబ్లో కమ్యూనిటీ యాప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పోటీ పడదాం. సో నిజంగా మన లోపల మార్పు తెచ్చుకుందాం, కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాన్ని క్రాక్ చేద్దాం ఫ్రెండ్స్. సో మన జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలంటే మనం విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయాల వల్ల ఏమైతుందంటే 10,000 వచ్చే జీతం 12,000 అవుతుంది. దానివల్ల మన జీవితంలో పెద్ద మార్పులు రావు. నెలకు 7,000 సంపాదించే మనం ₹1,00,000 సంపాదించే జీతం కావాలంటే ఆ లెవెల్ కష్టపడాలి, ఆ లెవెల్ ఆలోచించాలి, ఆ లెవెల్ హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మార్పు వస్తుంది ఫ్రెండ్స్. సర్కారీ నౌకరి కొట్టాలని చెప్పేసి రాత్రిపూట కలలు గంటే సరిపోదు, పొద్దుందాకా ఊహలలో తేలిపోతే సరిపోదు. సో దానికి తగ్గట్టు కష్టపడాలి, దానికి తగ్గట్టు చదవాలి. ఓ కుర్చీలో కూర్చుంటే 3 గంటలు 4 గంటలు లేకుండా చదివేటటువంటి ఓపిక ఉండాలి మనకు. లేదా మన ఫోకస్ అంతా చదువు మీద తప్ప దేని మీద ఉండకుండా దాని మీదనే ఉండేటట్టుగా ఉంచుకునేటటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి. అట్లుంటేనే మనం విజేతలం కాగలుగుతాం. ఏదో అల్లాటప్పగా నేను సాధిస్తా అని చెప్పేసి కలలు కంటే కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అట్లా హార్డ్ వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నా. అట్లా హార్డ్ వర్క్ చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళే నాకు ఈరోజు రేపటి నుంచి మెసేజ్ పెట్టండి. సో ఒక్కరోజు కాదు 100 రోజులు నాతో నడవాలి. సో రెగ్యులర్గా సో పొద్దుగాల లేచి 100 రోజులు నాతో నడవాలి. లేచి మళ్ళీ మొబైల్ పట్టారు, సో సిన్సియర్గా చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.